నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈ రోజు ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్తు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు మధ్యాహ్నం ఒక మతి భ్రమించిన వ్యక్తి విచక్షణారహితంగా పెద్ద వయసు ఉన్నది అని కూడా ఈ మాత్రం జ్ఞానం లేకుండా మరి ఎలాంటి పేర్లు పెట్టాలో తెలియదు, కానీ ఒక గౌరవమైన హోదాలో ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు, చాలామంది చాలా పేర్లతో అంబటి రాంబాబుని అంటాం కూడా జరుగుతుంది. నాకైతే ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు. ముందైతే ఇది ఆలోచించినప్పుడు ఒక పశువు అనుకున్నాను. పశువు అయినా కొంచెం మాటలు కంట్రోల్లో ఉంటుంది, దానికి మాటలు రావు, మాటలు వస్తే కంట్రోల్లో పెట్టుకుంటుంది, ఆవేశం ఒక్కటే చూపించగలదు అనుకుంటాం. కానీ ఈ వ్యక్తికి అసలు ఆవేశాన్ని ఎలా బహిర్గతం చేయాలో కూడా తెలియదు. అంటే నాకు అనిపించింది, అధికార దాహంతో అధికారం పోయిందన్న సహనం కోల్పోయి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో వీళ్ళు ఆయన మించి బయట మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం హర్షించదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం అన్నది నిజంగా మన స్టేట్ బయట ఉన్నోళ్ళు, మన రాష్ట్రం అది దేశం బయట ఉన్నోళ్ళందరూ కూడా నిజంగా ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంటే నిజంగా తెలుగు జాతిగా అంబటి రాంబాబు మనతో ఉంటాము. నిజంగా మన జాతికి నిజంగా చాలా తలమానికంగా, అంటే తల ఎత్తుకోలేని పరిస్థితిగా ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడాడు. సో దానిని నిరసిస్తూ ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో, తిరువూరు పట్టణంలో పోలీస్ స్టేషన్లో మేము అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబుని తక్షణమే అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి, మేము కోరుకునేదంటే అలాంటి వ్యక్తులను తిరువూరు కోర్టుకి లాగాలి అనేసి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మర్చిపోనటువంటి, ఎందుకనంటే ఒక వ్యక్తి తనకు మాట్లాడే హక్కు ఉంది కదా అని ఎదుటి వ్యక్తిని దుర్భాషలాడటం అనేది మానవీయం కాదు, మానవత్వం కూడా కాదు. ఎందుకనంటే ఆయన రాజకీయంలో ఉండి అమాత్యుడిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారిని బూతులు తిట్టడం అంటే ఒక మనిషికి విఘ్నత కోల్పోయి తనకున్నటువంటి మనిషి అనే లక్షణాన్ని మర్చిపోయి రాక్షస ప్రవర్తనగా ఆలోచించాడు తప్ప అంబటి రాంబాబు గారు ఆయన ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే ఆయన జన్మించినటువంటి స్థానానికి కానీ మనిషిగా ఉండి ఈ సమాజంలో ఉన్నటువంటి మనిషి మంత్రి పదవి చేసి రాజకీయ పదవిని ఆలోపించి 10 మంది మనుషుల మీద మాట్లాడే శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన మనిషి ఆ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచన ద్వారా తను ఈనాడు చంద్రబాబు గారి మీద మాట్లాడారు. చంద్రబాబు గారు ఆ పార్టీ కార్యకర్తలు గారు మాట్లాడే కాదు, మాకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, మాకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి. మీరు సభ్యత సంస్కారం లేకుండా నోటికి వచ్చిన మాటను ఎదటి వాళ్ళ మీద మాట్లాడితే రాబోయే కాలంలో ఎదటి మనుషులందరూ కూడా మీ యొక్క క్యాలిబర్ని, మీ యొక్క క్యారెక్టర్ని, మీ యొక్క సంస్కారాన్ని ఎలా లెక్కిస్తారో కూడా గమనించకుండా దుర్భాషలాడారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభ్య సమాజం తల వంచుకునే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మహిళలు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ
అత్యంత హేయమైనటువంటి మాటలు అంబటి రాంబాబు గారు మాట్లాడటం జరిగింది. అంబటి రాంబాబు నువ్వు గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించావు. అధికారం మదమెక్కి నువ్వు ఆ రోజున మాట్లాడావు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని నీ ఇష్టాన్ని రీతిలో మాట్లాడావు. నువ్వు బహిరంగంగా రాబోయే ఈ రోజు అర్ధరాత్రి లోపు నువ్వు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి క్షమాపణ చెప్పకపోతే రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఉద్యమం తీవ్రతరం అవుతుంది. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు కూడా బయట పెట్టలేవని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.